సో హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. తెలంగాణలో రైతుల గుడ్ న్యూస్, రైతుల ఖాతాలోకి రైతు బంధు జమ. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీల్లో రైతు బంధు ఒకటి. ఇప్పటి వరకు కొంత మొత్తమే రైతుల అకౌంట్లో డబ్బులు జమ అయ్యాయి. ఇంకా చాలామందికి రైతు బంధు పడకపోగా అందరూ ఆందోళన చెందుతున్నారు. అలాంటి వారి అందరి కోసం తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు గుడ్ న్యూస్ చెప్పారు. ఎకరంలోపు ఉన్నటువంటి రైతుల అకౌంట్లోకి తొందరగా నిధులు జమ చేసిన అప్పటి నుంచి రైతులకు ఆర్థిక సాయం అందడం లేదు. 3-4 ఎకరాలలోపు ఉన్న రైతుల వారికి ఈ రైతు బంధు సాయం పంపిణీ పూర్తయిందని అధికారులు చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు రైతు బంధు డబ్బులు జమ అవ్వని రైతులు చాలామంది ఉన్నారు. ఈ నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అందరికీ కూడా శుభవార్తను తెలియజేశాడు. రేపు అయితే 5 ఎకరాల రైతులందరికీ కూడా రైతు బంధు డబ్బులు జమ చేస్తామని కూడా శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ విషయం తెలిసి రైతు బంధు డబ్బులు ఇంకా జమ చేయని రైతులు సంతోషంతో పొంగిపోతున్నారు. రైతు బంధు పంపిణీ అనేది 10 రోజుల్లో పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. లోక్సభ ఎన్నికల ప్రవర్తన నియమావళి రాకమునిపే పంపిణీ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో రైతుల సోదరులకు ఇంకా 3,500 కోట్ల రూపాయలు అవసరమని కూడా అధికారులు రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. డబ్బులు రిలీజ్ చేస్తామని వెంటనే పంపిణీ పూర్తి చేయాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. కానీ ఇంకా అది జరగలేదు. ఈ మేరకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసినటువంటి ప్రకటనలతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమాలు అమల్లోకి రావడం జరిగింది. ఎన్నికల కోడ్ నియమావళి అమలుతో రైతు బంధు యోజన ఆగిపోయింది. ఎన్నికలు ముగిసే వరకు కూడా రైతులకు డబ్బులు చెల్లించే పరిస్థితి ఉండదని భావించిన ఈ వార్త రైతుల్లో ఉత్సాహం నింపింది. ఇక నుండి 5 ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా వస్తుందని కూడా ప్రస్తుతం రాష్ట్రంలో 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతుల సంఖ్య 62.34 లక్షలు కాగా, ఎకరం నుండి 2 ఎకరాలు ఉన్న రైతుల సంఖ్య 16.98 లక్షలు ఉన్నాయని కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ఈ ఎలక్షన్ అయిపోయిన మరునాడు నుంచే మళ్ళీ మిగిలిన రైతుల ఖాతాల్లో జమ అవుతుందని కూడా ఆదేశాలు జారీ చేశారు. సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.